అప్పచెప్పాలి ఎన్కౌంటర్లో బాడీల కుటుంబ సభ్యులకు వదిలాలి ప్రజా. టెక్కెలి నియోజకవర్గం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న అటువంటి శ్రీకాకుళం జిల్లాలో మరి భారత విప్లవ ఉద్యమ నాయకుడు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్లో చనిపోతే ఆయన బాడీ తీసుకురావడానికి బంధువులు పోతే ఇక్కడ ఉన్న అచ్చెన్నాయుడు ఇక్కడ బాడీ ఇవ్వడానికి వెళ్ళలేదని మరి పెద్ద ఎత్తున ఆఫీసులన్నీ మేనేజ్ చేసి బాడీ ఇవ్వకుండా చేశాడు. మేము ఒకటే అచ్చెన్నాయుడికి తెలియజేస్తున్నాం, అచ్చెన్నాయుడు గారు మీరు మరి గతంలో కూడా అనేక మరి నిరసనలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా మీరు కనుక బాడీ కనుక మరి టెక్కలు కనుక తీసుకురానికి పోతే మరి కేశవరావు గారి మరి బాడీ లీ రాజకీయ జీవితానికి కూడా సమాధి కూడా కట్టిందని మేము తెలియజేస్తున్నాం. వెంటనే మరి అచ్చెన్నాయుడు కలిగజేసుకొని ఎవరైతే నంబాల కేశవరావు గారు ఉన్నారో వాళ్ళ బాడీని కుటుంబ సభ్యులకు ఇచ్చేటట్లుగా మీరు చొరవ చూసి అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడి మీరు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ నెల 21వ తారీఖున ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది నక్సలైట్లు చనిపోయారు. వాళ్ళతో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. ఆ కానిస్టేబుల్ అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. కానీ ఇక్కడ పీడిత ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి నక్సలైట్ల బాడీలు మాత్రం ఏమంటే బాడీల కోసం పోయిన బంధువులను కూడా మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి ఒక మూర్ఖపు బీజేపీ రాజ్య పాలకుడైనటువంటి మోడీని ప్రజలు వ్యతిరేకించాలని ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘంగా మేము భావిస్తున్నాం. ఉన్మాదులు దేశంలో పాలనకు వచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మర్చిపోయి ఆర్ఎస్ఎస్ రాసినటువంటి రాజ్యాంగం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించుకుంటాం, మేము చెప్పిందే వేదంగా మనధర్మశాస్త్రాన్ని అమలు చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులకు కూడా వ్యతిరేకంగా భారత రాజ్యం నడుస్తూ ఉన్నది. మోడీ కానీ అమిత్ షా కానీ సంబాల కేసు అనే కేంద్ర కమిటీ నాయకుడు చనిపోతే ఒక పండగ వాతావరణంలో సహజంగా ఒక మనిషి చనిపోతే ఎవరైనా బాధపడదు, శత్రువు చనిపోయినా అయ్యో పాపం అనుకుంటాం. ఒక నాయకుడు చనిపోతే వాళ్ళు అట్టహాసంగా నవ్వుకున్నారంటే వాళ్ళని ఏ పరిభాషలైనా హంతకులనే అంటారు జనం. వాళ్ళ హంతక స్వభావంతో క్రైస్తవులపైన, ముస్లింలపైన, ఆదివాసీలపైన, ఆదివాసుల హక్కుల్ని కాపాడుతున్నటువంటి నక్సలైట్లని నిర్ఘాంతకంగా ఎన్కౌంటర్ చేసి చంపుతున్నటువంటి దుర్మార్గ పాలన అంతమొందాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము కోరుకుంటున్నాం. అలానే హైకోర్టులో పిటిషన్ వేసి మేము బాడీలు ఇవ్వాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాలుగా అడిగితే కోర్టు కూడా నిర్దిష్టమైన తీర్పు చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఒక మనిషి చనిపోతే ఆ బాడీ ఈయటం అనేది మానవ ధర్మం. చనిపోయిన మనిషిని అంత్యక్రియలు జరుపుకోవటం మానవత్వం. కానీ ఆ మనిషిని పురుగులు పడేదాకా ఉంచడం అనేది క్రూరత్వంగా భావిస్తాం. అట్లాంటి క్రూరత్వం ఉన్నటువంటి అమిత్ షా, మోడీలు ఈ దేశ పాలనలో ఉన్నారు. ఈ పాలన ఎల్లకాలం నిలవజాలదని నువ్వు మాట్లాడితే 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని అంతమొందిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. భారతదేశ భౌగోళిక స్వరూపం చూసుకుంటే ఒక 10% నీలాగా ఉన్నతమైనటువంటి సమాజం ఉన్నది. 90% జనాభా ఆకలి అంటరానితనంతో అల్లాడుతూ ఉన్నారు. ఈ ఆకలి అంటరానితనం ఉన్నంత వరకు రైతుకు గిట్టుబాటు ధర, రైతుకు సరైన న్యాయం జరగనంత వరకు నువ్వు ఈ నక్సలిజాన్ని అంతం చేయలేవు. నువ్వు 26 కాదు, నువ్వు 2060 కూడా ఏమీ చేయలేవని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.